నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ వర్షాలు ఎందుకు పడడం లేదు? ఎలనినో ప్రభావంతో తెలంగాణలో వర్షాలు తక్కువ పడుతున్నాయా? వర్షాలు లేకపోవడంతో పంటలు ఎలా పండించాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రాబోయే రోజుల్లో అసలు రాష్ట్రంలో వర్షాలు పడతాయా? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. వర్షాలకు సంబంధించి వెదర్ సైంటిస్ట్ రఘుతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. రెండో వారం కొనసాగుతున్నప్పటికీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. మరోవైపు తెలంగాణలోకి జోగులాంబ గద్వాల జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇంకా అధిక ఉష్ణోగ్రతలే కొనసాగుతున్నాయి. 42 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రస్తుతం తెలంగాణలో నమోదవుతున్నాయి. ఇక రాబోయే రోజులు అసలు వర్షాలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ ఏడాది వర్షాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది వర్షాలు ఎక్కువగా ఉంటాయా, తక్కువగా ఉంటాయా, ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఉష్ణోగ్రతలు ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది, అసలు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తెలంగాణ మీద ఎంత మేర ఉంటుంది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు వెదర్ సైంటిస్ట్ రఘు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం జూన్ 2వ వారం కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికీ తెలంగాణలో ప్రవేశించాయి. అయినప్పటికీ ఎందుకు ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు? మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఈ సంవత్సరం ఎలినో యొక్క ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉందండి. ఆల్రెడీ నిన్ననే నోవా వాళ్ళు, యుఎస్ఏ వాళ్ళు ఎలినో అఫీషియల్గా ఫామ్ అయినట్టు అనౌన్స్ చేశారు నిన్న. సో మనం అంతేగాక వాళ్ళ ప్రిడిక్షన్ ఏంటంటే రాబోయే నవంబరు, డిసెంబర్, జనవరి కాలంలో ఎలినో అనేది చాలా వెరీ స్ట్రాంగ్ ఎలినో కింద మారే అవకాశాలకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే మనకి ఇన్ జనరల్ ఏం చెప్తామంటే ఎప్పుడైతే ఎలినో ఉందో ఆ టైంలో భారతదేశం యొక్క ఈ ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మందకొడిగా సాగుతాయండి. ఆల్రెడీ మనం చూసుకుంటే గత 4 రోజుల క్రితం జోగులాంబ, గద్వాల్, వనపర్తి ఈ జిల్లాల మీదుగా మనకి ఈ ఋతుపవనాల యొక్క సాగడం జరిగినాయండి. నిన్న ఏమైందంటే ఇవి హైదరాబాద్, వికారాబాద్, హైదరాబాద్ అండ్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యి అవి నార్త్ ఈస్ట్ వైపుగా వెళ్ళాయండి. అండ్ ఇవాళ ఏమైందంటే మన జిల్లాలో మన తెలంగాణ జిల్లాల్లో ఎటువంటి పురోగతి లేకుండా కేవలం ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్లోని చాలా ప్రాంతాల్లో ఇవి ఇవాళ పురోగతి చెందాయి. ఇక్కడ మీరు బ్లూ చూస్తుంది ఏంటంటే అండి, జనరల్గా మన సగటు గత 30 సంవత్సరాల సగటుగా చూసుకుంటే ఏ తారీఖున ఋతుపవనాలు అన్నవి మన భారతదేశ భూభాగంపైకి వస్తున్నాయో ఈ ఎరుపు కలర్ లైన్స్ చెప్తాయండి. అదే ఇప్పుడు మనం ఈ బ్లూ కలర్స్ చూసుకుంటే ఇవి యాక్చువల్ అండి. ఈ సంవత్సరం పరిస్థితి ఎలా ఉంది, మనకి ఋతుపవనాలు భారతదేశ ప్రాంతాల్లో 16, 17 మేకు వచ్చినప్పటికీ మనకి ముఖ్యంగా 4 జూన్ని భారత ప్రధాన భూభాగంలో ఇవి ఎంటర్ అయినాయండి. మీరు చూసుకుంటే అండమాన్లో ఆల్రెడీ మనం మేలోనే స్టార్ట్ అయిపోయినాయి, బట్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా లేటుగా రావడం జరిగిందండి. ఈవెన్ తరువాత కూడా చూసుకుంటే మనకి ఇన్ జనరల్ 5-10 జూన్ మధ్యన మనకి తెలంగాణలో ఎంటర్ అవుతాయి. దీనికి +-4 డేస్ ఎర్రర్ ఉంటుందండి. ఇలా ఉన్న తరుణంలో ఇప్పుడు చూసుకుంటే మనకి ఆన్ యావరేజ్ చూసుకుంటే మనకి తెలంగాణలో 6-8 ఈ తారీఖులు 10వ తారీఖు ఈ తారీఖులో వచ్చినాయండి. 11వ తారీఖు మనకి అయినాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇవి సగటుతో పోల్చుకుంటే ఎర్రతో కలిపి సాధారణ రోజుల్లోనే మనకి తెలంగాణ మీద రావడం జరిగింది. కానీ ఏంటంటే ఈ సంవత్సరం ఎలినో ప్రభావం వల్ల మనకి తేమ సాంద్రత భూభాగం మీద రావడం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎప్పుడైతే ఈ తేమ శాతం తక్కువగా ఉంటుందో దీనికి వర్షానికి కావాల్సినంత తేమ లేక మనకి ప్రభావం ఎక్కువ ఈ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర చోట్ల ఉంటాయండి. అంటే ఈ కంప్లీట్గా ఈ 4 నెలలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు ఇలాగే ఉండే అవకాశం ఉందా సార్? అంటే ఆగస్టులో ఏమైనా మార్పు ఉంటుందా? సెప్టెంబర్లో ఏ విధంగా ఉంటున్నాయి పరిస్థితులు? జూలైలో ఈ ఎలినో బలపడి కొలిది ఏమవుతుంది ఏంటంటే మనకి ఈ విండ్ స్పీడ్స్ ఏమైతే ఉన్నాయో యాక్చువల్గా మనకి భారత భూభాగం మీద 2 రకాల విండ్ స్పీడ్స్ ఉంటాయండి. ఒకటి పశ్చిమ నుంచి వచ్చేవి, ఒకటి తూర్పు నుంచి వచ్చేవి. ఎప్పుడైతే ఈ పశ్చిమ నుంచి తూర్పు నుంచి 2 ఉంటాయో అప్పుడు మనకి దీని అంతటిని మాన్సూన్ సెంట్రల్ కోర్ రీజన్ అంటామండి, మెయిన్ కోర్ రీజన్. దాంట్లో మన తెలంగాణ ఉత్తర భాగాలు కూడా వస్తాయి. ఈ ప్రదేశాల్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో మాన్సూన్
మనకి అత్యధిక వర్షపాతాలు ఈ కోర్ రీజన్లో ఉంటాయండి. ఎప్పుడైతే ఎల్నినో లాంటి ప్రభావాలు లేదా బ్రేక్ ప్రభావాలు వచ్చినాయో ఎల్నినో టైంలో ఏమవుతుందంటే మనకి విండ్ స్పీడ్ అనేది బాగా తగ్గిపోతుంది ఈ టెంపరేచర్స్ డిఫరెన్స్ వల్ల. అట్ ది సేమ్ టైం ఈస్ట్ నుంచి వచ్చే విండ్స్ కూడా అవి కూడా తగ్గుతాయండి. సో దీనివల్ల భూమి మీదకి వచ్చే తేమ శాతం బాగా తగ్గిపోతుంది. సో దానివల్ల మీకు వర్షాలు పడకపోవడం అనేది జరుగుతుందండి ఇక్కడ. రైట్, ఇది ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ ఎల్నినో ప్రభావంతో కొంత వర్షపాతం తెలంగాణలో తక్కువ నమోదవుతున్నాయి. అయితే ఒక వారం రోజుల తర్వాత కొంత పరిస్థితుల్లో మార్పు వచ్చి కొంత వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ సైంటిస్ట్ రఘు అంటున్నారు. మొత్తానికి లానినో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో అది బలంగా మారుతుందని, ఈ ఏడాది చివరికల్లా ఇంకా బలపడుతుందని కూడా వెదర్ సైంటిస్ట్ రఘు అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ.